విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ఐటి నమస్కారం ఫ్రెండ్స్. ఇది ఏఎస్ఐటి స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ అమీర్పేట హైదరాబాద్. ఇది ఒక లైవ్ క్లాస్. ఇక్కడ విద్యార్థులు కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే మహా ఆంగ్ల యజ్ఞంలో వీరందరూ భాగస్వాములు అయ్యారు. సో మీకు కూడా ఇంగ్లీష్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆంగ్ల యజ్ఞం అనే యూట్యూబ్ ఛానల్లో మీరు ఈ క్లాస్ వింటున్నారు. ఇప్పుడు నేను ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ టీచ్ చేస్తున్నాను. ఇంచుమించు 15 నుంచి 20 నిమిషాలు ఉంటుంది. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ క్లాసు శ్రద్ధగా వినాలని మేమందరం చప్పట్లతో మీకు స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. రైట్. సో టాపిక్ పేరు వచ్చేసి ప్లానింగ్ టు. ఈ స్ట్రక్చర్ని ఎప్పుడు వాడాలంటే ఏదైనా సరే ఒక పనిని నేను చేసే ప్రణాళికతో ఉన్నాను అని చెప్పేటప్పుడు స్ట్రక్చర్ పేరు ఏంటి బేట? ప్లానింగ్ టు. ఈ స్ట్రక్చర్ని ఎప్పుడు వాడాలి? ఏదైనా సరే ఒక పని చేసే ప్రణాళికతో నేను ఉన్నాను అంటాం. ఆమె ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఉంది, అతడు అమెరికాకు వెళ్లే ప్రణాళికతో ఉన్నాడు, వారు త్వరలో ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నారు అంటాం. ఇలా పలానా పని చేసే ప్రణాళికతో నేను ఉన్నాను అని చెప్పే సందర్భంలో మనం ఈ స్ట్రక్చర్ వాడాలి. మరి ఈ సూత్రం చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి, అమెజార్లు వస్తాయి. సబ్జెక్ట్ ప్లస్ అమెజార్, తర్వాత ప్లానింగ్ టు వచ్చి V1 రావాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ లేదా అబ్జెక్ట్. సో ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ అమెజార్ ప్లస్ ప్లానింగ్ టు ప్లస్ V1 ప్లస్ అబ్జెక్ట్. ఆ సూత్రం చెప్పండి. నంబర్ 1 ఏమొస్తుంది? సబ్జెక్ట్, నెక్స్ట్ అమెజార్, నెక్స్ట్ ప్లానింగ్ టు, నెక్స్ట్ V1, నెక్స్ట్ రైట్. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ చేత మనము వాక్యాలను నిర్మిద్దాం. సబ్జెక్ట్స్ చూడండి, ఇక్కడ 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఐ అంటేనేమో నేను, వి అంటే మనము లేదా మేము, యు అంటే నీవు లేదా మీరు, మరి దే అంటేనేమో వారు, హీ అంటేనేమో అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది లేదా అది. ఇప్పుడు నేను ఒక్కొక్క సబ్జెక్ట్ పైన తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. ఆర్ యు రెడీ? నేను ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఉన్నాను. ఐ ఆమ్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ అనాలా, లర్నింగ్ అనాలా? V1 వాడాలి. సో ప్లానింగ్ టు ఏం వాడాలి? V1. ప్లానింగ్ టు ప్లస్ V1 అనండి, అనండి. స్టాప్. ప్లానింగ్ టు వచ్చినప్పుడు V1 రావాలి. ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్. సో నేను ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఉన్నానంటే ఐఎమ్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు మేము ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఉన్నాము. చెక్ చేసుకోండి. ఇప్పుడు వీఆర్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఉన్నారు. యు ఆర్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు సబ్జెక్ట్ దే. వారు ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఉన్నారు. దే ఆర్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే. అతడు ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఉన్నాడు. ఈజ్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఉంది. షీ ఈజ్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పగలరా? ఎంతమంది రెడీ? రైట్. నువ్వు లేవా? నీ పేరు, నీ క్వాలిఫికేషన్, మీ జిల్లా పేరు చెప్పు ఒకసారి. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Vinay Kumar. వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? My qualification is degree. వాట్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్? My native place is AP. రైట్. నేను ఒక తెలుగు వాక్యం ఇస్తాను, మీరు ఇంగ్లీష్ చెప్పాలి. ఆమె అమెరికాకు వెళ్లే ప్రణాళికతో ఉంది. She is planning to go to America. గోనా వెంట? She go sir. చెప్పు, మళ్ళీ చెప్పు. She is planning to go to America. రైట్ ఆన్సర్. గర్ల్స్, హూ ఈజ్ రెడీ? వారు ఇండియాకు రావాలనే ప్రణాళికతో ఉన్నారు. They are planning to come to India. రైట్ ఆన్సర్. నెక్స్ట్ కూర్చోబెట్ట. ఇక్కడ నువ్వు లేవు. అతడు ఒక కారు కొనే ప్రణాళికతో ఉన్నాడు. He is planning to buy a car. రైట్ ఆన్సర్. నువ్వమ్మ. ఆమె డాక్టర్ అయ్యే ప్రణాళికతో ఉంది. She is ప్లానింగ్ to doctor. ప్లానింగ్ టు V1 వాడాలి కదా. అమెజాన్ ప్లానింగ్ టు తర్వాత V1 రావాలి కదా. ఆమె ఒక డాక్టర్ అయ్యే ప్రణాళికతో ఉంది. She is planning to become a doctor. మళ్ళీ చెప్పండి. She is planning to become a doctor. రైట్ ఆన్సర్. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టాపిక్ లో ఎస్ నో క్వశ్చన్స్ అడుగుదాం. ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా? హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ అయితే అమెజార్లు ఉంటాయి కదా, అమెజార్ల చేతనే అడగాలి. ఎవరైనా 2 బాయ్స్ రండి. ఫస్ట్ నువ్వు లేవు రా.
వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ దెమ్. రైట్. మీరు ఇంగ్లాండ్ వెళ్ళే ప్రణాళికతో ఉన్నారా అని ఆయన అడగాలి. మీరు ఎస్ అని చెప్పండి. మీరు ఇంగ్లాండ్ వెళ్ళే ప్రణాళికతో ఉన్నారా? Are you planning to go to England? ఎస్ అని చెప్పండి. Yes, I am planning to go to England. వారు కెనడా వెళ్ళే ప్రణాళికతో ఉన్నారా? వారు కెనడా. Are they planning to go to Canada? అవునని చెప్పు. Yes, they are planning to go to Canada. రైట్. అతడు వెస్ట్ ఇండీస్ వెళ్ళే ప్రణాళికతో ఉన్నాడా? Is he planning to go to West Indies? Yes, he is planning to go to West Indies. రైట్. ఆమె అమెరికాకి వెళ్ళే ప్రణాళికతో ఉందా? Is she planning to go to America? Yes, she is planning to go to America. రైట్ ఆన్సర్స్. క్లాప్. రైట్. ఇప్పుడు మీరు అడగండి, నో చెప్పండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఉన్నారంటే నో అనండి. అడగండి. Are you planning to learn English? No. No, I am not. ఇచ్చేసింది. No, I am not planning to learn English. వారు హిందీ నేర్చుకునే ప్రణాళికతో ఉన్నారా? వారు హిందీ. Are they planning to learn Hindi? నో అని చెప్పండి. No, they are not planning to learn Hindi. అతడు ఇంగ్లీష్ నేర్చుకునే ప్రణాళికతో ఉన్నాడా? Is he planning to learn English? No, he is not planning to learn English. ఆమె హిందీ నేర్చుకునే ప్రణాళికతో ఉందా? Is she planning to learn Hindi? No, she is not planning to learn Hindi. వండర్ఫుల్. క్లాప్స్. పిల్లలు, ఇప్పుడు మనము డబ్ల్యూహెచ్ వర్డ్స్ ప్రాక్టీస్ చేద్దాం. డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నల్ని ఎలా అడగాలి. ముందుగా వేర్, మీరు ఎక్కడ పని చేసే ప్రణాళికతో ఉన్నారు అని అడిగితే మీరు ఏదైనా ఒక దేశం పేరు కానీ నగరం పేరు కానీ చెప్పండి. మీరు ఎక్కడ పని చేసే ప్రణాళికతో ఉన్నారు? Where are you planning to work? I am planning to Mumbai. ఐఎమ్ ప్లానింగ్ టు వర్క్ ఇన్ ముంబై అనాలి. I am planning to work in Mumbai. వారు ఎక్కడ పని చేసే ప్రణాళికతో ఉన్నారు? వారు. Where are they planning to work? ఓకే. They are planning to work in. దే ఆర్. They are planning to work in Mumbai. అతడు ఎక్కడ వర్క్ చేసే ప్రణాళికతో ఉన్నాడు? Where is he planning to work? He is planning to work in Chennai. ఆమె ఎక్కడ పని చేసే ప్రణాళికతో ఉంది? Where is she planning to work? She is planning to work in Chennai. రైట్. ఇప్పుడు మీరు వాట్ తీసుకోవాలి. What are you planning to పర్చేస్. purchase? మీరు ఏమి కొనే ప్రణాళికతో ఉన్నారు? I am planning to purchase a car. ఓకే. వారు డిఫరెంట్ ఆన్సర్ చెప్పండి. వారు ఏమి కొనే ప్రణాళికతో ఉన్నారు? వాట్ దే కాదు, వాట్ ఆర్ దే. What are they planning to purchase? They are planning to purchase a book. బుక్. అతడు ఏమి కొనే ప్రణాళికతో ఉన్నాడు? What వాట్ ఈస్ హీ అనాలి. is he planning to purchase? He is planning to purchase a house. షీ. What she planning to purchase? She is planning to purchase a dresses. వెరీ గుడ్. క్లాప్స్. డ్రెస్సెస్ అంటే ప్లూరల్ కాబట్టి ఏ రాదు. ప్లానింగ్ టు పర్చేస్ డ్రెస్సెస్ అన్నారు. ఒకటే డ్రెస్ ఉంటేనేమో ఏ డ్రెస్ అన్నారు. రైట్. వెరీ గుడ్. కూర్చోండి బెటర్. సో మీరందరూ యూట్యూబ్ ఎవరైతే చూస్తున్నారో సంతోషం అండి. గత 15 నిమిషాల నుంచి చాలా ఏకాగ్రతతో చూస్తూనే ఉన్నారు. అయితే ఇంగ్లీషు ఇప్పుడు చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఏమేమి గమనించారు చెప్పండి. నేను టీచింగ్ చేస్తున్నా, వీళ్ళ చేత వినిపిస్తున్నా, అనిపిస్తున్నా. అంటే 2 ప్రక్రియలు చేస్తున్నారు. అంటే ఒక భాష రావాలంటే వినడం జరగాలి, అనడం జరగాలి. ఈ 2 ప్రక్రియలు ఈక్వల్ గా జరగాలి. ఇంకా చెప్పాలంటే అనడానికి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓన్లీ వింటే రాదు, అంటేనే వస్తుంది. కాబట్టి వీళ్ళు వింటున్నారు, అంటున్నారు. సో మీరేం చేస్తున్నారు? ఓన్లీ వింటున్నారు యూట్యూబ్ ఆన్ చేసుకొని కదా. చూడండి, 15 నిమిషాల నుంచి మీరు ఒక్క మాటనన్నా మాట్లాడారా? కనీసం నోరన్న తెరిచారా? కళ్ళు ఒకటి తెరిచారా? వింటనే ఉన్నారు. బాధపడకండి. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కామెంట్ బాక్స్ లో నెగిటివ్ కామెంట్ చేసినా పర్వాలేదు, డిలీట్ చేసి అది కామెంట్ పోతుంది. అంతకుమించి ఏం నష్టం జరగదు. కానీ మీకైతే నష్టం జరుగుతుంది చూసుకుంటూనే ఉంటే. మరి ఏం చేయాలి సార్, మమ్మల్ని ఏం చేయమంటారు అని అంటారా? వినండి, అనండి. ఇప్పుడు మీరు ఈ క్లాస్ విన్నారు కదా, ఒక ఫ్రెండ్ని పరిచయం చేసుకోండి. ఇంగ్లీష్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని క్లాస్ విన్నంబడే మీరు ఇట్లా అపోజిట్ లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. లేదు మీకు ఫ్రెండ్స్ ఎవరు దొరకకపోతే ఎక్కడైనా గురువుని సంపాదించండి. గురువు లేని విద్య గుడ్డి విద్య. మీ విలేజ్ లో కానీ, మీ మండల కేంద్రాలలో కానీ, జిల్లా కేంద్రాలలో కానీ అక్కడ కోచింగ్ సెంటర్లు ఉంటే వాళ్ళని సంప్రదించండి. కానీ 1 అవర్ వెళ్ళకండి. 1 అవర్ వెళ్తే ఉత్త టైం పాస్ అవుతుంది, మీకు ఇంగ్లీష్ రాదు. మీకు ఇంగ్లీష్ రావాలంటే ప్రపంచం అంతా మర్చిపోయి ఒక 20 రోజులు గురువుతో జర్నీ చేయాలి.
మీ జిల్లా కేంద్రాలలో అట్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పే బ్యాచెస్ ఉండి అక్కడ గురువులు అందుబాటులో ఉంటే మీకు 100% అక్కడే న్యాయం జరుగుతుంది. మీరు హైదరాబాద్కు మహబూబ్నగర్కు రావాల్సిన అవసరం లేదు. మీ జిల్లా కేంద్రాలలో అంతా 1 అవర్ బ్యాచ్లే ఉన్నాయంటే మీరు ₹1 చెక్కు రాసి ఇచ్చిన ఈ ప్రపంచంలో ఎవరు డైలీ 1 అవర్ వెళ్తే ఇంగ్లీష్ నేర్పలేరు. ఒకవేళ 1 మంత్ వెళ్తే 1 అవర్ బ్యాచ్లో ఇంగ్లీష్ వస్తుంది. ఎప్పుడు కొన్ని నెలలు వెళ్ళాలి, 4-5 మంత్స్ వెళ్ళాలి. 4-5 మంత్స్ ఎవరికి ఓపిక ఉంటుంది, ఎవరికి టైం ఉంటుంది చెప్పండి. కాబట్టి కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే బ్యాచ్ ఒకటి ఉంది మా దగ్గర. దాన్ని ఫుల్ డే బ్యాచ్ అంటాం. రోజుకు 7 గంటలు, మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు. మీరు లగేజ్ తీసుకొని హైదరాబాద్ వచ్చేసేయండి, లేదా మహబూబ్ నగర్ వచ్చేసేయండి. 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాం, అది కూడా కలం కాగితం లేకుండా. ఫీజు కేవలం ₹7,700 మాత్రమే, చాలా తక్కువ ఫీజు. ఒకవేళ ఆడపిల్లలకైతేనేమో కంప్లీట్ గా ఫ్రీ, అంటే డిగ్రీ వరకు లేదా బీటెక్ పిల్లలు బీటెక్ వరకు మొత్తము ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు లేదా బీటెక్ వరకు ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివిన ఆడపిల్లలకి కంప్లీట్ గా ఫ్రీ. అడ్మిషన్ ఫీజు కూడా తీసుకోం. సో మీకు నచ్చిన నిర్ణయం తీసుకొని మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. ఒకవేళ ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ రాదలుచుకున్న వాళ్ళకి మేమందరం చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేవలం 7 రోజుల్లో మీ చేత ఇంగ్లీష్ మాట్లాడిస్తాం. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులు, ఉద్యోగులు, గృహిణులతో పాటు కేవలం 1 వీక్లోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఆసక్తి గల వారి కోసం ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు ఒక ప్రత్యేక కోర్సును డిజైన్ చేశారు. మినిమం బేసిక్స్ ఉన్న వారందరికీ కేవలం 7 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్పించడం ఈ కోర్సు యొక్క ముఖ్యోద్దేశం. రోజుకు 10 గంటల చొప్పున 7 రోజుల పాటు కలం కాగితం లేకుండా ఓ మహాయజ్ఞంలా ఈ శిక్షణ నిర్వహించబడును. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనీ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే అత్యంత ఆసక్తి గలవారు వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కు చేయండి.